ఇప్పుడే అందిన వార్త ఫ్రీ కరెంటు గృహజ్యోతికి సంబంధించి మరో సంచలన నిర్ణయం అనమాట వీరికి. సో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న పథకం గృహజ్యోతి పథకం. వినియోగదారులకు వాడకం దాదాపు విద్యుత్ 200 యూనిట్ల పరిమితి దాటిపోతున్నారు. దీంతో జీరో బిల్లులకు దూరమై డబ్బులు కట్టాల్సి వస్తుందన్నమాట. గృహజ్యోతి పథకం కింద ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కీలక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇక ఈ మేరకు లబ్ధిదారుల కరెంటు బిల్లులో జీరో వస్తుంది. అయితే తమ పరిమితి దాటితే మాత్రం జీరో బిల్లు రాదు. దీంతో ఆ మేరకు ఆ నెలలో వచ్చినటువంటి బిల్లులు మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది. ఇక జిల్లాలో చాలామంది లబ్ధిదారులు గృహజ్యోతి పథకంలో అర్హులుగా ఉన్నారు. ఇందులో సొంత ఇల్లు కలిగిన వారితో పాటు అద్దె ఇంట్లో ఉన్నవారు సైతం సర్వీసు నెంబర్ పైన జీరో బిల్లు పొందుతున్నారు. అయితే తమ నెలవారీగా విద్యుత్ వాడకం పెరిగితే మాత్రం జీరో బిల్లులకు దూరం అవుతున్నారని చెప్తున్నారు. సో వేలల్లో తగ్గుతున్న లబ్ధిదారులు. ఇక గృహజ్యోతి పథకం ప్రారంభమైన 2 ఏళ్ళు పూర్తయిందన్నమాట. జిల్లాలో మొదట నమోదైన వారితో పోలిస్తే క్రమంగా తగ్గుతున్నాయి. వీరిలో కొందరు వరుసగా నెలల తరబడి 200 యూనిట్ల పైబడిన విద్యుత్ వాడకం చేస్తున్నారు. కాబట్టి దీంతో లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుంది. గత మార్చిలోనే వేసవి ఆరంభం నుంచి గత జూన్ వరకు కూడా దాదాపుగా 18,000 మంది గృహాలకు జీరో బిల్లులకు దూరం అయ్యారు. దీంతో వారంతా ఈ మేరకు బిల్లులు చెల్లించాల్సి అయితే వస్తుంది. సో వేసవిలో ఎండలు తట్టుకోలేక చాలామంది గృహాల్లో కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు విపరీతంగా వాడుతున్నారు. దీంతో చాలామంది లబ్ధిదారులు ఎండాకాలంలో 2 నెలల జీరో బిల్లులు పొందలేదని చెప్తారు. ఈసారి ఎల్నీలో ప్రభావం వర్షాలు సరిగా పడడం లేదు. దీంతో వేసవి తరహాలో వాడకం ఉంటుందని చెప్పేసి చాలామంది పరిమితి యూనిట్లు వాడే అవకాశం ఉంటుంది. దీంతో వీరంతా జీరో బిల్లులకు బదులుగా డబ్బులు కట్టాల్సి అయితే వస్తుంది. అంటే 200 యూనిట్ల వరకే ఉంటుంది. తర్వాత ఇక ఎంత అయితే ఉందో దాంతోపాటు పూర్తిగా కట్టాల్సి అయితే వస్తుందన్నమాట. మీరు ప్రతి నెల ఒకవేళ జీరో బిల్లు అర్హులా కాదా? సో అదేవిధంగా చాలా చోట్ల అయితే ఇలా జరుగుతుంది అంటున్నారు. కొన్ని చోట్ల నెలలు దాటాక రీడింగ్ తీయడంతో బిల్లు పరిమితి యూనిట్లు దాటిపోతుందని చెప్పేసి లబ్ధిదారులు చెప్తున్నారు. ఇక తిరిగి అవి కట్టాల్సి వస్తుందని చెప్పేసి లబ్ధిదారులే కానీ జీరో రాదనమాట. సో గృహజ్యోతి పథకం కింద నిర్ణయించిన 200 యూనిట్ల పరిమితి దాటినప్పటికీ లబ్ధిదారులు జాబితాలు కొనసాగుతున్నారు కానీ నెలవారీ జీరో బిల్లు మాత్రం రాదు. దీంతో మళ్ళీ పరిమితిలోపు విద్యుత్ వాడకం చేస్తేనే వారందరికీ ఆయా నెలలో జీరో బిల్లులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో గృహాల్లో విద్యుత్ వాడకం రోజువారీ పొదుపు వాడితేనే లబ్ధిదారులకు ఈ పథకం నిరంతరంగా కొనసాగుతుందని చెప్తున్నారన్నమాట. ఇక బిల్లులు కనుక నెలవారీ బిల్లులు పరిశీలిస్తే ఏ రకంగా అయితే ఉందని చెప్పేసి మనకు తాజా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఒకవేళ ఇప్పటి కనుక మీరు అంటే నిద్రమైన్లో వచ్చినా లేదంటే ఏదైనా కూడా మీరు అర్హత ఉన్నట్లయితే దగ్గరలో ఉన్నటువంటి కరెంట్ ఆఫీస్కి వెళ్ళి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇక మళ్ళీ